మా ఏమి మధ్యలో కూడా ఒక ఇన్విటేషన్ కార్డు తయారు చేసినారు. తయారు చేసి వాళ్ళ తల్లిదండ్రులను ఆత్మీయంగా మరి బడికి ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్కి ఆహ్వానించడం జరిగింది. దాని తర్వాత ఈ హోలిస్టిక్ ప్రోగ్రెస్ రిపోర్ట్ అనేది 8 పేజీలతో కూడిన హోలిస్టిక్ దాంట్లో పాప మొత్తము ఒక స్టూడెంట్ ఆధార్ నెంబరు, ఆపార్ నెంబరు, బ్లడ్ గ్రూప్, వాళ్ళ పేరెంట్స్ యొక్క ఆక్యుపేషను, వాళ్ళు ఏ మండలము, వాళ్ళకి సంబంధించిన విద్యకు సంబంధించిన ఇన్ఫర్మేషన్తో పాటు వాళ్ళకు ఆరోగ్యపరంగా ఏ విధంగా ఉంది, హెచ్పి ఏ విధంగా ఉంది, అన్నీ కూడా ఈ 8 పేజీల హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులో అంటే సమగ్ర ప్రగతి పత్రంలోనే దాన్ని గవర్నమెంట్ ఆన్లైన్లోనే తయారు చేసి ప్రతి పాపకి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు పేరెంట్స్కు దానికి అంటే ఇండివిజువల్గా ప్రతి స్టూడెంట్కు ఈ స్కూల్లో 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకున్న ప్రతి పాపను సామర్థ్యాలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళు ఆటలలో ఏ విధంగా ఉన్నారు, పాటలు ఉన్నాయా, లేకపోతే వాళ్ళు 5 నుంచి 10 తరగతి తర్వాత వాళ్ళు ఏమి కావాలనుకుంటున్నారు అంటే వాళ్ళ గోల్ కూడా దీంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఒకవేళ సామర్థ్యాలు తక్కువగా ఉంటే ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు తల్లిదండ్రులుగా అంటే కంప్లీట్గా తల్లిదండ్రుల సహకారము తీసుకోవాల్సిందిగా ఈ పేరెంట్ టీచర్ మీటింగ్లో తెలియజేయడం జరిగింది. అందుకే మేము ఇన్విటేషన్ కూడా మీ పిల్లలతో మన పాఠశాల ఆవరణలో ఆనందంగా గడుపుతూ వారి విద్యా వికాసము వివిధ అంశాలలో వారి అభివృద్ధికి ఉపాధ్యాయులతో చర్చించడానికి ఇదొక సదవకాశం. సో దాన్ని అందరూ కూడా ఈ మధ్యాహ్నం వరకు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను. మరి ఈ నివేదికకు వస్తే ఇది ఎంజేపీ ఏపీ బీసీ రెసిడెన్షియల్ స్కూల్ ఈస్ట్ నర్సాపురం ఎట్ నార్పల సింగరమల మండలం స్కూల్ ఇది. ఇందులో 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 355 మంది విద్యార్థులు ఉన్నారు. ఇది కంప్లీట్గా వేయడం జరుగుతుంది. అంటే ఖచ్చితంగా కూడా అమ్మాయి ప్రెజెన్స్ అనేది ఉండాలా. ఈ సంవత్సరం నుంచి 5 నుంచి 10వ తరగతి వరకు తరగతిలో 100% అంటే ఈ సంవత్సరం కూడా 75 మంది ఎగ్జామ్ రాయబోతున్నారు 10వ తరగతిలో అనేది మన రాష్ట్ర వ్యాప్తంగా చేయడం జరిగింది. కానీ ఇందులో మన డిస్ట్రిక్ట్ వైజ్ తీసుకుంటే మన మేడం ప్రిన్సిపల్ సంగీత మేడం గారు నాకు తెలిసి ప్రోటోకాల్ ప్రకారం కావచ్చు, టైమింగ్ కావచ్చు, అన్ని విధాలుగాను ఒక 3 days బ్యాక్ నుంచి ప్రతి విషయంలోనూ ఆచితూచి ఏది చేయాలా ఏది చేయకూడదని చెప్పేసి ఎలా చేయాలి ఎలా చేయకూడదు అనేది ప్రతి క్షణం దాని గురించి ఫోకస్ పెట్టి ఈ కార్యక్రమాన్ని నడిపించడం ద్వారా సఫలమైనానని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. కానీ మేడం కృషి చాలా ఉంది. కానీ ఇక్కడ ప్రతి ఒక్కరిని అన్నీ కలుపుకొని ప్రతి విషయంలోనూ పేరెంట్స్ కావచ్చు, పిల్లలు కావచ్చు, స్టాఫ్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, అందరినీ మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది. ప్రతిదీ ఏమి చేయాలి ఏం కథ అనేది ముందుండి నడిపించడంలో మేడం ముఖ్య పాత్ర పోషించినారు. కానీ మేడం వాళ్ళు వచ్చి ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు యాక్చువల్గా మాకు రెవెన్యూ సదస్సులు జరుగుతున్నాయి నిన్నటి నుంచి. క్యాజువల్గా తీసుకున్నా రాలేనులే, నాకు షెడ్యూల్స్ వేరేగా ఉన్నాయి కదా అని. కానీ మనసులో ఒక మూల ఉండిపోయింది. ఆ పిల్లలు చాలా బాగా చక్కగా ఇన్విటేషన్ని సెల్ఫ్గా ప్రిపేర్ చేశారని వాళ్ళు చెప్పారు. దానికి నేను పడిపోయి వచ్చా, చూద్దాం అట్లాంటి పిల్లల్ని చూద్దామని. పిల్లల్లో అలాంటి క్రియేటివిటీ చేస్తున్నారంటే పిల్లలు మీ అందరికీ చాలా చాలా మంచి ఫీచర్ ఉంది. మీలో చాలా రకాల స్కిల్స్ ఉంటాయి. అటువంటి వాటిని కేవలం చదువు అని కాకుండా అవి కూడా ఎంకరేజ్ చేస్తున్నారంటే మీ టీచర్స్ మీరు చాలా థ్యాంక్ఫుల్గా ఉండాలి. ఇక్కడ ఉన్న టీచర్స్ అందరికీ చాలా ఏం చెప్పాలో కానీ అది బాగా పిల్లలకి బాగా ఎంకరేజ్ చేస్తున్నారండి. మీరు పిల్లలకి ఇక్కడికి వచ్చాక గవర్నమెంట్ ఏ ఉద్దేశంతో అయితే గ్రాండ్ పేరెంట్ టీచర్స్ మీటింగ్ అని పెట్టిందో అంతే గ్రాండ్గా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. బాగుంది, దానికి సార్థకత చేకూర్చారు. మీరు పిల్లలు పేరెంట్స్ అందరు బాగున్నారు. ఇప్పుడు ఈ కాలంలో అందరికీ తెలుసు చదువు పట్ల అవగాహన బాగుంది. దానికి తోడు మీరు అందరు లక్కీ మంచి టీచర్స్ని కూడా కలిగి పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఉన్నారు కాబట్టి చదువుతో పాటు గేమ్స్లో కూడా ఎంకరేజ్ చేయండి.
వాస్తవంగా ఇక్కడ ఎన్సీసీ ఉండేదని నాకు తెలియదు. ఎన్సీసీ అనేది కూడా చాలా ప్రిస్టేజ్గా చేసుకోవాలా. ఎన్సీసీ అనేది కూడా ఏ సర్టిఫికేట్ ఉంటుంది స్కూల్ స్టేజ్లో, కాలేజీలో వచ్చేసి బీసీ సర్టిఫికేట్ ఉంటుంది. నేను కూడా సి సర్టిఫికేట్ ఎన్సీసీ చేశాను. ప్లస్ స్పోర్ట్స్ కూడా నేను ఫుట్బాల్ నేషనల్స్ ఆడాను. నాకు ఈ ఎస్ఐ జాబ్ కూడా స్పోర్ట్స్ కోటాలోనే వచ్చింది. అర్థమవుతుందా? కాబట్టి చదువుతో పాటు క్రీడలు కూడా ఎంత ఇంపార్టెంట్ అనేది మీరు తెలుసుకోవాలా. ఒక 190 మెంబర్స్ సెలెక్ట్ అయితే దాంట్లో మేము ఒక 6 మెంబర్స్. మన పట్ల నేరం చేసేవాడు మన చుట్టుపక్కలే ఉంటాడు, వాడు తెలిసిన వాడే ఉంటాడు. కాబట్టి మనకు తెలిసి మనము ఏం కాదు అనుకుంటాము, అంతా అయిపోయిన తర్వాత బాధపడతాం. కాబట్టి మీరు అట్లా ఏదన్నా కానీ మీకు ఇంటి దగ్గర ఏం సమస్య వచ్చినా కానీ మీరందరూ పిల్లలు ఏమి ఇది కాకుండా ప్రిన్సిపల్ మేడంకి మీ క్లాస్ టీచర్కి చెప్పండి, వాళ్ళు నా దృష్టికి తీసుకొస్తారు. ఓకేనా? మీ పేరెంట్స్ కి మీరు హెల్ప్ చేయొచ్చు నానా. Come on children, help your parents. You can help them in filling colors. ఫిల్ చేయడానికి హెల్ప్ చేయవచ్చు. అదే సెట్ కాలే కవర్ చేస్తున్నా సార్. అన్న కొద్దిగా జరుపుకోండి అందరూ, అట్లా ఫోటో రాదు అందరూ. ఇంకా ఇంకా కొద్దిగా ఇంకా జరుపుకోండి. నిజంగా అన్న ఇంకా కొద్దిగా జరుపుకోండి. వచ్చింది సార్కి. పేరెంట్స్ దయచేసి చేసుకోవాలి.